ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి యుగంలో ఎన్నో కొత్త రోగాలతో భయాందోళనలో మునిగి ఉన్న ప్రపంచంలో ఎంతో ధైర్యమును కలిగించేదిగా ఈ వాగ్దానం ఉన్నది. రేపు మనకు ఏ రోగం వస్తుందో, ఎవరి ద్వారా వస్తుందో క్షణక్షణం భయంతో బ్రతుకుచున్న ఈ సమాజంతో తన బిడ్డలకు ఎంతో ధైర్యం కలిగించే విధంగా అభయమిస్తున్నాడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు రోగములతో బలహీనతతో బాధపడుతున్నావా? ఏ డాక్టరు బాగు చేయలేక పోతున్నాడా? నిరాశ చెందకు, యేసయ్య చెంతకు రా. ఆయన సిలువలో పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. నిశ్చయంగా దేవుడు మన రోగులను భరించెను. ఎన్నో హక్కున చేర్చుకుని తన గాయపడిన హస్తములతో హత్తుకొని నీవు స్వస్థత పొందగలవు. అయితే విశ్వాసంతో ఆయన ఎట్టి వ్యాధి ఆయనను బాగు చేయగల సమర్థుని పూర్ణ నమ్మకముతో ప్రార్థించాలి. ఇక ఆలస్యం ఎందుకు? దావీదు చెప్పినట్లుగా నీవును సంతోషముతో దేవుని మహిమపరచగలవు. నేను నీకు మొరపెట్టగా నీవు నాకు స్వస్థత ఇచ్చితివి. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. రండి తల్లో ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు స్తోత్రములు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చినారు ప్రభువా. ప్రార్థనలో ఏకీపించిన నీ బిడ్డలు తండ్రి, ఎట్టి రోగములతో, ఎట్టి బాధలతో, ఎట్టి శ్రమలతో, మానసిక శారీరక రోగంతో బాధపడుతున్నారు ప్రభువా. మీరు ఎరిగి ఉన్నారు దేవా. హృదయ అంతరంగంలో ఎరిగిన దేవా, నీ బిడ్డలను ధైర్యపరచండి, స్వస్థపరచండి. మీరు పొందిన గాయముల చేత, మీరు పొందిన దెబ్బల చేత యెహోవా రాఫా, స్వస్థపరచు యెహోవా, బిడ్డలను తాకండి. ఇప్పుడే ముట్టి బలపరచమని, స్వస్థపరచమని, బాగు చేయమని వేడుకొంచున్నాం ప్రభువా. దినమంతటి కావలసిన నీ కృప, నీ కాపుదల, నీ శక్తి ప్రభువా, నీ భద్రత నీ బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. కృపగల తండ్రి, మీకే స్తోత్రం చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం నామానికి సమర్పిస్తూ బాగు చేసి స్వస్థపరచు విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మును దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎల్ బేతెల్ సువార్త సంఘము న్యూకమ్మగూడ, తుర్కెంజాల్, హైదరాబాద్.